ఆదిలాబాద్ జిల్లాలో అంట చూడండి ఎంత పాపం అంటే అంత పాపం జరుగుతుంది ఇక్కడ. బ్యాంకులోనే బ్యాంకుకు పోయిండట ఒక పెద్ద మనిషి, రావుదేవ్ అని ఒక పెద్ద మనిషి రైతు బ్యాంకుకు పోయిండట. బ్యాంకులో పోయి బ్యాంకులోనే పురుగుల మంది దాగి చచ్చిండట. ఇక చూడండి ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చింది. అంటే బ్యాంకులో పోయి బ్యాంకులో పురుగుల మంది దాగి చచ్చే అంత బాధ ఎందుకు రావచ్చు ఆ రైతుకు? జర్రన్న ఒక్కసారి ఈ దేశాన్ని ముంచిన లుచ్చల గురించి కొంతమంది చెప్పే ప్రయత్నం చేస్తా. జర చూడు ప్రజలారా, ఆ రైతు 5 ఎకరాల భూమి తాకట్టు పెట్టి ఒక 3,50,000 అప్పు తీసుకున్నట్టులా. మరి 3,50,000 కడతలేడా అంటే కడతనే ఉండు. సరే, ఇప్పుడు వాయిదాల పద్ధతిగా 3,50,000 కడతా వచ్చిందంట. మరి ఈసారి పంట జర కాలం కాకనా, లేకపోతే సరే దేవుడు సహకరించలేదో పంట జర వెనకక అయిందట. ఎరకక అయితే చిన్న ఐసిఐసిఐ బ్యాంకుకు పోయినట్ట. పోయి సార్ జర మా అమ్మగారిని ఈసారి జర ₹4 వెళ్తట్లేవు, జర గడువు పెంచురు అని అడుగుతాను. లోపలికి పోయినట్ట. ఇక చూడు మరి ఆ బ్యాంక్ మేనేజర్ కాడ నాలుగు మరి ఆడు ఎంతైతే మాట్లాడినాడో, ఎసోటి అనరాని మాట్లాడినాడో, ఆ నుంచి బయటికి వెళ్ళినట్ట. రైతు వస్తూనే ఉన్నట్టు ఆపద బాధలు బయటకు వచ్చిండు. ఏమంటే పోతప్పుడే అనుకున్నట్టు అయితే ఆడు ఎంతగానో వేధిస్తే మరి బ్యాంక్ దాకపోవాలి చెప్పి రైతు పోతప్పుడే ఆయన పుక్కుల మంది కొనబోయినట్టు జేబుల అడిటి చూసిండు, గడుకులు మింగినింత. ఇక ఆడ సీసీ కెమెరాలు వాళ్ళు అన్ని మొత్తం క్లియర్గా అవపడుతూనే ఉన్నాయి. కానీ ఆడున్న సిబ్బంది పోయి ఏమైనా సరికల్లా తాగిండు. దాకాన కొనవదంగా ఆయన కుప్ప కూడా చచ్చిపోయినట. శరంగాల్లో పుట్టుబడి ఉన్నట్టు పాపం రైతుది. శరం తప్పిన ముండా కొడుకులు బ్యాంకులను ముంచిన వాళ్ళు కోట్ల మంది ఈ భారతదేశం మొత్తంలో ఎంతోమంది. ఇప్పుడు మామూలుగా గల్లీ లీడర్ కాడి నుంచి ఢిల్లీలో చక్రం తిప్పేళ్ళు వచ్చేల దాకా చాలా మంది ఉన్నారు. ఎన్ని కోట్ల రూపాయలు ఎగ్గొట్టొచ్చి ఇప్పటిదాకా వాళ్ళ పేరు చెప్పే ప్రయత్నం చేసే ప్రజలారా అబద్ధమైతే చెప్పాను. ఆడోడు నీరవ్ మోడీ, వీడైతే ఎన్ని కోట్లు తీసుకుపోయిండు, ఎక్కడ పోయిండో పతకే లేడు. ఆ తర్వాత పోతే మన కింగ్ ఫిషర్ ఆయన ఉండు కదా, ఆయన పేరు ఏం పేరు ఉండే, విజయ్ మాల్యా మంచిగా విదేశాల్లో పోయి అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తుండట. ఇక చూడు ఆ తర్వాత ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన పేరు మన మోహిల్ చోక్సీ అంట. మోహిల్ చోక్సీ వీడు చోరు, పెద్ద చోరు వీడు. గిసవంటి దొంగలకు కోట్ల రూపాయలు అప్పించి వాళ్ళు దేశాలు ఇచ్చిపెట్టి పారిపోతే వాళ్ళు ఏం బీగలేరు. ఈ ప్రభుత్వం కదా ఏ ప్రభుత్వమైనా ఎంతసేపటికి పేదోని నెత్తిల్లే గుండ్రా లేదామని చూస్తారు కొంతమంది లుచ్చలు. కానీ మరి ఆ డబ్బున్నోడేనా, ఆల్రెడీ డబ్బున్నోడే ఈ బ్యాంకులలో డబ్బులు తెచ్చుకొని ఆల్రెడీ సంపాదించుకొని కట్టలే కాదు ఎగ్గొట్టాలనే ఆలోచనతోటి ఎగ్గొచ్చి విదేశాలకు పోయి మంచిగా ఎంజాయ్ చేస్తుంటే వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళ ఈ ఇంటికి కూడా వేయకరు. కానీ ఊర్లల్లో ఉన్న పేద రైతులు ఎమ్మటి పడతారు. మళ్ళీ ఈయన కూడా ఏం పుణ్యాన్ని తెచ్చుకోలేదు. 5 ఎకరాల భూమి వాళ్ళ దగ్గర తాకట్టు పెడితే ₹3,50,000 లోన్ ఇచ్చారంట. ఇప్పుడు ఒకవేళ ఇవి కట్టకున్నా కానీ భూమి గుంజుకుంటారు కదా. మరి ఇటువంటి ఈ దొంగలకు ఇచ్చినప్పుడు మరి వీళ్ళు ఏమేమి తాకట్టు పెట్టచ్చు? ఇప్పుడు విజయ్ మాల్యా గారు కానీ, లేకపోతే ఆ దీనో మోడీ గారు కానీ, లేకపోతే ఇంకోటి ఉంటే వీళ్ళు ఏం తాకట్టు పెట్టవచ్చు? మరి ఇప్పుడు వెళ్ళిపోయింది అని బదనాం చేసి కొన్ని రోజులు. మరి వాళ్ళు తాకట్టు పెడితేనే కదా అప్పులు ఇచ్చేది. వాళ్ళకి తాకట్లు ఉండే, నా లొటపీస్ ఉండే. ఏమైనా లంగలను దొంగలను పట్టుకుంటారు, లీడర్ గాలను పట్టుకొని నీకింత నాకింత ₹10 వచ్చినాయి అనుకో, 6 నాకి 4 నువ్వు తీసుకో. దొంగోరికి చెప్పలే పాయదే కదా. ఆడు దొంగతనం చేద్దామని ఉపాయంతో తీసుకుంటున్నాడు పైసలు. అందులో నానికి తీసినానికి ₹6 జైలు వేసుకున్నాయంటే చూస్తాడు. ఆరంగిడంగా 6 నెలలు ఏడాది చూసినాయంటే కథం జెండెత్తాడు. కథం అయిపోయానా? ఇక వాళ్ళని అడగరు. ఇక ఈ ఇజ్జతి పాటలు పడి చచ్చిపోయిండు నిన్న ఆదిలాబాద్లో పెద్ద మనిషి. చచ్చినాక ఇక అయ్యో చచ్చిపోయా కానీ మరి ఊరోళ్ళు వచ్చేసి లొల్లి పెడతారుగా. లొల్లి పెడితే అప్పుడు చెప్తారంట ఇక ఏం కాదు కానీ ఇక ఆయన తీసుకున్న కాడికి వచ్చేస్తాం, ఆయన అప్పు కట్టనక్కర్లేదు, కొడుకోకి ఇంత కొలిపిస్తాం. నీ అమ్మ బతుకున్నప్పుడు బుక్కడి గంజిపోయి సన్నాసులారా అంటే ఓడిపోయాడు. కానీ చచ్చినాక సంబరాలు చేస్తాయి. ఎక్కరా పీరిగా ఎరకనా? ఇప్పుడు పోతుంటే నా కొడుకు ఉద్యోగం వచ్చింది, లేకపోతే నా అప్పు తీరిపోయింది అని ఆ చచ్చిపోయిన ఆయనకి ఎరుకుంటుందా? మరి బతుకున్నప్పుడే మరి 4 రోజుల తర్వాత కట్టమంటే అయిపో కదా. మిత్తికే కదా, పుణ్యానికి కాదు కదా పైసలు. మిత్తికే ఇచ్చిరు 5 ఎకరాల భూమి తాకట్టు పెట్టుకొని ఇచ్చిరు. మరి ఇప్పుడు ఈయన చచ్చిపోయిన పానం మళ్ళీ వస్తున్నాయి. ఇక గిసవంటి సన్నాసులు ఉన్నారు. మళ్ళీ వీళ్ళు ఇంకా పెద్దలకు అనిల్ అంబానీకి, లేకపోతే ముఖేష్ అంబానీకి, కొంతమంది పీకుడు మందులకు వీళ్ళు ఇంకా బ్యాంకులో లోన్ తీసుకుంటే వాళ్ళకు మాఫీ చేస్తుంటారు. ఇంకా కొద్దిగా రాయితీలు ఇస్తుంటారు. గిన్ని పాయలు మీరు కట్టకున్న బాధ లేదు, పోరి ఏం కాదు, పోరి మీరు పేదోళ్ళే మీరు. అలాగే పేదోళ్ళు ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళు ఏమో డబ్బుగాళ్ళు అన్నట్టు. సన్నాసి ముచ్చట ఇది. అయితే ఈ ముచ్చటకు ఊర్లలో జనాలు అయితే తూ అంటారు. ఏం ప్రభుత్వాలు, ఏం బ్యాంకులు, ఏం మనుషులు అన్న ఆయన.
రైతులు చచ్చిపోతున్నారు ఒక దిక్కుంగా. రైతులు చచ్చిపోతున్నారు. రుణానికి భూమి తాకట్టు పెట్టి రుణం తీసుకుంటే కూడా గంతగానే ఎమ్మడి పడితే మరి ఏం చేస్తారు చెప్పురు. ఇక ఇజ్జత్ గల్లోళ్ళు వాస్తవానికి మధ్యతరగతి వాళ్ళు. ఈ ఎక్కువ డబ్బులు ఉండడానికి ఇజ్జత్ ఉండదు, ఏముంటుంది. ఆడు ఎప్పుడో బాత్రూంలో కూర్చున్నప్పుడు ఆ ఇజ్జత్ అనే పేగు శరం పేగు ఉంటుంది, అది జారిపోతుంది వాళ్ళకు. మనం మామూలుగా బ్యాంకులలో అప్పు తీసుకుంటే 50,000 1,00,000 క్రాప్ లోన్ లెక్క తీసుకుంటాం. ఎప్పుడు కట్టాలా నాయన, ఎప్పుడు కట్టాలి అని ఆలోచిస్తాం పేదోళ్ళం. ఈ డబ్బు ఉన్నాడు ఏం చేస్తాడు, ఉండని ఏం ఏడన్నా కానీ అయితే రుణమాఫీ అవుతుంది, లేకపోతేనేమో చూసుకుంటాం అయితే ఇంకా 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 చిన్నగా ఇప్పుడు అయితే నాదని వాళ్ళు మునికేస్తారు. కానీ తొందరగా కట్టేది మాత్రం పేదోడే కడతాడు. గిసవంటి కథ నడుస్తున్నది ఈ దేశంలో. మరి ఈ దేశం దాటిపోయిన వాళ్ళ సంగతి అంతే కావాల్సిన ప్రభుత్వాలు, ఈ ప్రభుత్వమే కాదు గత ప్రభుత్వం కానీ అంతకన్నా ముందు ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వమైనా ఎమ్మెల్యే కానించి మంత్రుల కానించి ముఖ్యమంత్రుల దాకా అప్పు లేని వాళ్ళని మీరు బ్యాంకుకు అప్పు లేని వాళ్ళని ఒక లీస్ట్ పెట్టాలి వీళ్ళకు. అప్పుడు కానీ తెలుస్తుంది. ఒక్కొక్కరు కరెంటు బిల్లు కూడా ఎక్కొచ్చారు పాడైపోను. పెద్ద పెద్ద ఇది మంత్రి హోదాలు ఉన్నోళ్ళు ఎన్నో ఫామ్ హౌస్లో కరెంట్ బిల్లు వస్తే మేము కట్టమన్న వాళ్ళు చాలా మంది లేరు, రుణాలు ఎగ్గొట్టిన వాళ్ళు లేరు. అంటే ఈ శరం తప్పి బతారు వాళ్ళకి శరం పేగులు అనేవి ఉండే కానీ పాపం ఉత్త పుణ్యానికి రైతు చచ్చిపోయిండు వాళ్ళ. ఇక చెప్పురి రైతే రాజు అంటే ఇక ఏడంగా రైతు రాజు అవుతాడు చెప్పురు. ఇక గిసోటి కథలో పడితే రైతులు రాజులు అవుతారా? ఆ ఐసిఐసి బ్యాంకునికి ఏమన్నా సిగ్గు అనిపించాలి. కనీసం 5 ఎకరాల భూమిని దగ్గర పెట్టుకుని ఒక 3.5 లక్షలలో ఆల్రెడీ కడతనే ఉండు. మొత్తం కట్టనోడు రైతునన్నా సరే నిజంగా కడతలేడేమో అనుకుంది, కానీ అప్పుడో ఇప్పుడు ఈయన పాయలు కడతనే ఉన్నాడు. జర్ర పంటన కేంద్రం అయ్యగాని కొద్దిగా గడువు పెంచరా అంటే అనరాని మాటలు అనరాంట. చూడు రైతు బయటకు రాగానే చచ్చిపోయాడు. ఇక గట్ల ఉంది కథ. ఇక రైతు రాజు అవుతాడా లేకపోతే ఎట్ట అవుతాడా అనేది మీ కామెంట్ రూపకంగా చెప్పుకొని ఇక ఉంటా.